పొలిటెంట్ మీడియా భక్తి భాస్కర్ చూస్తున్న వాళ్ళందరికీ శనార్థులు. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేను కూడా మంచిగా ఉన్నా. చలో ఇక శారద బుజ్జి వచ్చిందంటే పాత గుళ్ళు కొత్త గుళ్ళ చరిత్ర చెప్పేటందుకు, గుళ్ళని చూపించేటందుకే అని మీకు బాగా అర్థమైంది కదా. అవును, మళ్ళీ ఇలా పాత గుడి చరిత్ర చెప్పేటందుకు వచ్చిన, అది కూడా శాలివాహన కాలం నాటి గుడి. అదే మన స్వయంభుగా వెలిసిన శ్రీ మురళీ మనోహర గుడి. ఇది ఎక్కడనో లేదుల్లా, మేదీపట్నం పోయే తొవ్వకి పిల్లర్ నెంబరు 144 145 ఉంటుంది కదా, అక్కడ నుంచి సీదా తొవ్వకి వస్తే ఇక్కడ బౌదూర్పుర పోయే తొవ్వ ఉంటుంది కదా, అటు బందుకెళ్ళి కూడా రావచ్చు. అత్తాపూర్ అని అంటారు ఇటు చుట్టుపక్కల కూడా. ఇంకా గట్టిన మీకు ఒక్కటి మంచిగా హింట్ ఇస్తా, ఏంటంటే కిషన్ బాగ్ కాశీబుగ్గ శివాలయం ఉన్నది కదా, ఇదివరకు మన ఛానల్లో వచ్చింది. అటు పోయే తొవ్వకే శ్రీ మురళీ మనోహర గుడి ఉంటుంది. ఈ గుడిని దాటుకొని కిషన్ బాగులున్న కాశీబుగ్గ శివాలయానికి పోతాము. ఇప్పుడైతే స్వయంభుగా వెలిసిన శ్రీ మురళీ మనోహర గుడికి వచ్చిన కొన్ని వందల చరిత్ర ఉన్నదుల్లా ఈ గుడికి. మరి ఆ చరిత్ర ఏంది, ఈ గుడిని ఎవరు కట్టించిండ్రు, కిషన్ బాగుల్నే ఎందుకు శ్రీ మురళీ మనోహర స్వామి స్వయంభుగా వెలిసిండు అనేది మొత్తం చరిత్ర అంతా చెప్తా. ఇక వారి లోపలికి పోయి అన్నీ చెప్పుకుంటూ పోదాం మంచిగా. పెద్ద పెద్ద దర్వాజాలు, ఇగో పెద్ద పెద్ద చెక్కతోని చేసిన, ఇగో తలుపులు అంటాం కదా నువ్వు, తలుపులు ఇట్లా సంఖ్యలు వేసినట్టు ఒక ఇట్లా గుండ్రా కూడా ఉన్నాయి చూడుండ్రి, మంచిగా ఉన్నాయి ఈ తలుపులు పెద్ద పెద్దగా. చాలా విశాలంగా ఉంటుంది ఈ గుడికి వస్తే, చాలా ప్రశాంతంగా ఉంటుంది. మరి గుడి సమయము ఎన్నిటి నుంచి ఎన్నిటి వరకు ఉంటుంది అన్ని వివరాలన్నీ లోపలికి పోయి మెల్లమెల్లగా చెప్తా, రాన్లిగా పోదాం. మన కృష్ణయ్య గుడి చుట్టూతా ఎంత ఆహ్లాదంగా ఉన్నదిలా, చాలా ప్రశాంతంగా ఉన్నది. చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి తెలుసా, అవి కూడా కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉంటున్నాయి ఈ చెట్లు. చాలా పెద్ద పెద్ద చెట్లు, యాప చెట్టు కానీ చింత చెట్టు కానీ చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి ఉల్లా. గుడి లోపలికి మనం రాగానే ఎడమ బందుకు రాతితో చేసిన స్తంభాలు ఇవి మొత్తము. ఇది ఒక మండపం తీరు, రాతితో తయారు చేసిన స్తంభాలతోని మంచి మండపం తయారు చేసిండ్రు. లోపల హోమం కూడా ఇక్కడ చేస్తారు. ఈ గుడి లోపలికి రాగానే ఒక 3 దర్వాజాలు కనబడతాయి కదా నుల్లా. పెద్ద దర్వాజా ఒకటి, మళ్ళీ లోపలికి రాగానే మురళీ మనోహర స్వామి దగ్గర కోనికి కూడా 2 దర్వాజాలు ఉంటాయి. అట్లా ఏ దర్వాజా నుండి వచ్చినా కూడా స్వామిలోని దర్శనం చేసుకోవచ్చు. ఇక ఇట్లా ముంగడికి వస్తే మీకు సమయం కూడా తెలియదు కదా, అంటే తెలియాలి కదా ఏ సమయం నుండి ఏ సమయం వరకు ఉంటుంది, మళ్ళీ సాయంత్రం పూట ఏ సమయానికి ఉంటుందో. ఇక ఇక్కడ మంచిగా రాసి పెట్టుంది కూడా. పొద్దుగాల 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మళ్ళీ సాయంత్రం ఏమో 5 గంటల నుంచి 8 గంటల వరకు ఉంటుంది ఉల్లా. ఇంకా గట్లనే శనివారం నాడు కొద్దిగా ఎక్కువసేపు ఉంటుంది గుడి. 6 గంటల నుంచి ఒక 1 గంట వరకు ఉంటుంది ఉల్లా. మళ్ళీ సాయంత్రం 4 గంటలకి మళ్ళీ 8 గంటల వరకు. మంచిగా ఈ సమయాన్ని మంచిగా చూసుకొని 1 గంట 2 గంటల సమయం చూసుకొని రాలిగా మనం లోపలికి పోయి స్వామివారిని మంచిగా దర్శనం చేసుకుందాం. పబ్లిక్ మంచిగా లోపలికి వచ్చినాం కదా, అదేమో మొదటి దర్వాజా. ఆ దర్వాజా నుండి అటు బందుకోతే మన శివాలయం ముందు ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంటాయి, అవి కూడా చూపిస్తా. ఇవి ఇట్లకి వెళ్ళి వస్తే ధ్వజస్తంభం చూడుండ్రి ఎంత ముద్దుగున్నదో, బంగారం తిరిగి ఎక్కినట్టే ఉన్నదిల్లా. మంచి ఇక్కడ తులసమ్మ చెట్టు కూడా పెట్టిండ్రు. ధ్వజస్తంభానికి మంచిగా చిన్న చిన్న గంటలు 3 పెట్టిండ్రు. చూడుండ్రి ఎంత ముద్దుగున్నదో. ధ్వజస్తంభం ఎదురుగానే మంచిగా మనకు ఆంజనేయ స్వామివారు కూడా ఉన్నారు. ఆంజనేయ స్వామికి మంచి ఇక్కడ కూడా పూజలు చేస్తారు. అంటే మన కృష్ణయ్యకి ఎట్లా పూజలు చేస్తారో ఇక్కడ కూడా రోజు పూజలు చేస్తారు. ఇక ఇట్లా ముంగటికి అత్తే గరుత్మంతుడు కూడా ఉన్నాడు, మంచిగా నమస్కారం చేస్తున్నాడు. మన కృష్ణయ్యకు ఎదురుగానే పెట్టిండ్రు. ఈ విగ్రహాన్ని కూడా మొక్కుకుందాం.
మంచిగా గుడి లోపలికి రాగానే చాలా ప్రశాంతంగా ఉన్నది, చల్లగా ఉన్నది. మళ్ళా ఇక చూస్తున్నారా ఎంత పెద్ద గంట ఉన్నదో. ఈ గంట ఇగో ఈడి దాకా అందనోళ్ళు ఇట్లా తాడు కూడా కట్టిండ్రు. అంటే చిన్న పొరగాళ్ళు వస్తారు, చాలా సరదాగా ఉంటారా, అబ్బో మేము కొడతాం గంట, మేము కొడతామని అంటారా. అవి గసంటోళ్ళ కోసం మంచిగా, ముసలోళ్ళ కోసం కూడా, అందనోళ్ళ కోసము ఇట్లా తాడును కూడా ఏర్పాటు చేసిండ్రు. నాకైతే అందుతుంది, మంచిగా గంట కొడదాం ఇప్పుడు. మన వేణు మాధవుడు, చిలిపి కృష్ణయ్య, చిన్ని కృష్ణయ్య అని కూడా. అబ్బా కృష్ణయ్యకు లేని పేర్లు లేవుల్లా. ఎంత ముద్దగా కానొస్తున్నాడు చూడుండ్రి. అలంకరణ వేసుకొని మంచిగా కిరీటం పెట్టుకొని వేణువును మంచిగా చేతిలో పట్టుకొని ఎంత ముద్దుగున్నాడో మన చిలిపి కృష్ణయ్య. స్వయంభుగా వెలిసిన శ్రీ మురళి మనోహర స్వామి ఏమో ఆ స్వామి. ముంగట సాములూరు విగ్రహాలు కూడా ఉన్నాయి కదా, అవి ఉత్సవ విగ్రహాలు. వాటికి కూడా రోజు పూజలు జరుగుతాయి. మంచి అలంకరణ చేసిండ్లల్లా. అసలు కళ్ళ నిండా చూసుకోవచ్చు. ఒక్కపారు రాండ్రి. అసలు ఈ గోడలను చూడుండ్రి, పాతకాలం నాటివి కాబట్టి ఇంత బలంగా దిట్టంగా ఉన్నాయిల్లా. ఇప్పుడు కట్టేటి అంత బలంగా ఉండేది తెలుసా. కానీ అప్పటి కాలం నాటి డిజైను, ఆ బండరాళ్ళు, ఆ రాయి, ఆ కథే వేరు అసలు. ఇది కత్తెనైతే అసలు పాతకాలంలో గిట్లు ఉంటుండేనా అన్న తరికలు ఉంటుంది తెలుసా. అంటే మనము అసలు ఈ కాలంలో కూడా ఇలాంటి గుళ్ళు, ఇలాంటి బండరాతితో నిర్మించిన గుళ్ళు కూడా ఉన్నాయా అనేసి అసలు ఎవరికి అంతు చిక్కది, అట్లున్నాయి తెలుసా. ఈ స్తంభాన్ని చూస్తున్నారా, ఇది ఏకశిల రాయి. అంటే ఒక్కటే రాయి మీద ఇంత మంచి డిజైన్ అంటారు కదా, నుల్లా మంచిగా చెక్కిండ్రు. అసలు ఎంత ముద్దుగున్నదో చూడుండ్రి. ఇగో అటు బందుకు ఒక గంట ఉన్నది, ఇటు బందుకు కూడా ఒక గంట ఉన్నది చూడుండ్రి. ఎంత పెద్దగా ఉంది, అబ్బో బలంగా ఉన్నదిల్లా. ఒక చెక్క వేసిండ్రు, చెక్కకు మంచిగా ఇగో ఈ గంటను పెట్టిండ్రు. లోపల కూడా కొట్టచ్చు, చాలా బరువు ఉంటుంది. అమ్మ మంచిగా స్వయంభుగా వెలిసిన శ్రీ మురళి మనోహర స్వామిని మంచిగా దర్శనం చేసుకున్నాం కదా పబ్లిక్. ఇక నిమ్మలంగా మీకు ముచ్చటంతా చెప్పాలి కదా. మరి గుడి చరిత్ర ఏంది, గుడి ఎవరు కట్టించిళ్ళు, ఏం కథ, అసలు ఇక్కడ సాములూరు ఉన్నట్టు ఎవరికి తెలిసింది అనేది మొత్తం చెప్పాలి కదా చరిత్ర. అందుకే జర నిమ్మలంగా గిడ కూసున్నాం. మంచిగా మెట్లు ఎక్కి మంచిగా పైకి వచ్చిన బిల్డింగ్ మీదకి ఎక్కినాం అని అంటాం కదా, అయ్యో అట్లనే ఉన్నది. పాతకాలం నాటి ఇల్లు కాబట్టి చాలా అద్భుతంగా ఉన్నదిలా. ఇగో పైకి కనబడుతున్నది కదా మంచిగా నా వెనక మరలా సుదర్శన చక్రం గోపురం మంచిగా కానొస్తున్నది కదా నుల్లా. చుట్టూతో చాలా చెట్లు ఉన్నాయి. అయ్యో నేను ముచ్చట పెడితే పెట్టుకుంటూనే ఉంటా, కానీ చరిత్ర చెప్తా పట్టున్రి. ఈ గుడి ఎవరు కట్టించిందంటే రాజా రఘురామ్ అనే వ్యక్తి కట్టించిండు. ఎందుకు అనంటే ఆయన ఇక్కడ ఉండకపోతుండే, ఈ కిషన్ బాగులు ఉండకపోతుండే, ఢిల్లీలో ఉంటుండే. ఢిల్లీలో ఒకనాడు అంటే ఆయనకు పెళ్ళైనా కూడా ఇంకా సంతానం కలగలేదు. కొన్ని సంవత్సరాలు అయినా కూడా ఆయన ఢిల్లీలో ఉండి ఇక్కడికి పని మీద వస్తుండే, కిషన్ బాగ్కి పని మీద వచ్చి పోతుండే. ఇక పోయినప్పుడు ఒకనాడు కళలా సాములూరు కనబడ్డారు. నువ్వు వస్తున్నావు పోతున్నావు, నేను ఇక్కడనే ఉన్నా, నీకు కళలు వచ్చి చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నా. నేను ఇక్కడనే ఉన్నా, మూసినది పక్కకే 5 అడుగుల లోపలున్నా, 5 అడుగుల లోపల నన్ను బయటికి తీసి నాకు పూజలు అందించు, నీకు సంతానం ఇస్తా నేను అనేసి సాములూరు ఆ రాజా రఘురామ్కి ఇట్లా ఏమంటారు, ఆజ్ఞ అంటారు కదా, ఇట్లా ఇచ్చినాక వెంటనే అమ్మో సాములూరు నా కళలకు వచ్చిండు, ఇన్ని గుళ్ళు తిరిగినా, ఇన్ని పూజలు చేసినా, నాకు ఇంకా పిల్లలు కలగలేదు, ఈ ఒక్క ప్రయత్నం నేను ఎందుకు చేయొద్దు అనేసి ఇక్కడికి వచ్చిండు. వచ్చి సాములూరు ఇప్పుడు మనం చూసినాం కదా మంచి స్వయంభుగా వెలిసిన శ్రీ మురళి మనోహర స్వామిని ఎక్కడనైతే ప్రతిష్టాపన చేసిందో అక్కడనే 5 అడుగుల లోపలుండే. ఆ లోపల నుండి ఈ రాజా రఘురామ్ అనే వ్యక్తి బయటికి తీసి అప్పుడు ప్రతిష్టాపన చేసి మంచిగా పూజలు అందించిండు. పూజలు అందించిన తర్వాత ఇక్కడ మొత్తం ఇది కిషన్ బాగ్ అని, అంటే కృష్ణుడు వెలిసిన చోటు కాబట్టి కిషన్ బాగ్ అని పేరు పోయింది. ఇగో మళ్ళీ అడ్రస్ చెప్తున్నా. ఈ నుండి మేదీపట్నం పోయే తొవ్వ నుండి రావచ్చు. పిల్లర్ నెంబరు 144, 145 ఉంటుంది కదా నుండి. అక్కడ నుండి ఒక చిన్న గల్లీ ఉంటుంది, ఆ గల్లీ నుండి సీదా రావాలి, ఎటు మరలా తిరగదు, సీదా వస్తే మనకు కుడి బందుకు ఈ గుడి కనబడుతుంది. అసలు చాలా పెద్ద ఉన్నది, ఎంత విశాలంగా ఉన్నదో, దాదాపు 10 ఎకరాల దాకా ఉంటుంది. 10 ఎకరాల జాగల
మొత్తం ఈ గుడి నిర్మాణం అనేది చేసిండ్రు. మీరు గుడి చుట్టూత యూతనైతే మొత్తం బండతోనే, మొత్తం రాయి ఉంటుంది కదా నుల్ల, ఆ రాయితోని కట్టిన గుడి ఈ మొత్తం గుడి. ఇది గుడి ఎప్పుడు కట్టిందో ఎరికేనా? శాలివాహన కాలం నాటిది. ఎప్పుడు కట్టిందో చెప్పలేదు కదా నుల్ల, శాలివాహనం కాలం నాటిది. అంటే ఎన్ని సంవత్సరాలు ఇక మీరే అర్థం చేసుకొని, చాలా ఏండ్ల క్రితం కట్టిన గుడి, చాలా పురాతనమైన గుడి అని చెప్పుకోవాలి. ఇక్కడ నుంచి చూస్తే ఇప్పుడైతే గిన్నెని చూపిస్తాం కానీ గిటు పక్కకు కూడా మస్తుగా చెట్లు ఉన్నాయి. అసలు గుడి చుట్టూత పచ్చడి వాతావరణము, చెట్లు, రకరకాల చెట్లు ఉన్నాయి. మామిడి చెట్టు ఉన్నది, మంచిగా బాదం చెట్టు, నిమ్మ చెట్టు, అన్ని చెట్లు ఉన్నాయి. చెప్పుకుంటూ పోతే పేర్లు లేనట్టు చెట్లు ఉన్నాయి తెలుసా అనుల్లా. మీరు ఒక్కసారి ఈ గుడికి రాలి, మీకు చెట్టు పేరు తెలియకున్నా కూడా ఆ చెట్టుకి ఇంతంత బోర్డు తలిగించి ఆ చెట్టు పేరు ఇంగ్లీష్లా, హిందీలా, తెలుగులో కూడా రాసి పెట్టిండ్రు. అంటే కొంతమంది తెలియని వాళ్ళు కూడా వస్తారు కదా, కొంతమంది వాళ్ళకు అర్థం కానీకి అట్లా రాసి పెట్టిండ్రు. నాకైతే ఈ గుడికి వస్తే ఎంత ప్రశాంతంగా ఉన్నది తెలుసా, చాలా ప్రశాంతంగా అనిపిస్తున్నది. మంచిగా గోపురం చుట్టూరు కానీ అది చూడుల్లి ఎన్ని విగ్రహ రూపాలు ఉన్నాయో, మస్తు గానొస్తున్నాయి కదా నుల్ల. ఇక వాన్రి ఇంకొక ముచ్చట ఏంటంటే, ఇక్కడ స్వయంభుగా వెలిసిన శ్రీ మురళీ మనోహర స్వామి ఒక్కరే లేరు. ఇటు బందుకే గింతంత ముంగడికి ఒక్క 10 అడుగులు ఎత్తనే శివాలయం ఉన్నది, అట్లనే ఆంజనేయ స్వామి గుడి ఉన్నది. మనం ఏ గుడికైనా కూడా శివాలయం ఉంటుంది, ఆంజనేయ స్వామి ఉంటాడు, ఇంకా అట్లనే మన బొజ్జ గణపయ్య కూడా ఉంటాడు. ఇక్కడ కూడా 2 గుళ్ళు ఉన్నాయి. అది కూడా కోనేరు పైనే ఈ గుడి అన్నది కట్టిండ్లు. ఇక్కడ శ్రీ స్వయంభుగా వెలిసిన మురళీ మనోహర స్వామి అని పేరు వచ్చింది కదా. మురళీ మనోహరుడు అంటే ఫ్లూటు, అదే మన వేణు ఉంటుంది కదా, ఫ్లూట్ అంటాం మనం. అసలు ఈ స్టోరీ ఏంటంటే నేను చెప్తానుండ్రి, నాకు ఎందుకో చెప్పబుద్ధి అవుతుంది, చిన్నగా చెప్తా ఇనుండ్రి. సత్యభామ ఉంటుంది కదా, సత్యభామ ఒకరోజు ఫ్లూట్ ఉంటుంది కదా, వేణువు అడిగిందంట ఏమని, మేము అందరం దగ్గరనే ఉంటాము, సాములోరికి నువ్వు ఎప్పుడు చేతులనే ఉంటావు ఎందుకు అని. అప్పుడు ఆ ఫ్లూట్ అన్నదంట, నా మనసులో ఏం లేదు, నా లోపల ఏం లేదు, మొత్తం డొల్లనే, సాములోరికి ప్రేమ అనురాగాలు ఆప్యాయతలతోని ఉంటేనే దగ్గరవుతాము అనేసి ఆ వేణు అన్నదట. అప్పుడు సత్యభామకి చెప్పిందంట, ప్రేమతోని ఉంటే ఎలాంటి కల్మషం లేకుంటుంటేనే మనము కృష్ణయ్యకి దగ్గరవుతాము, నాకు ఎటువంటి కల్మషం లేదు కాబట్టి నేను ఎప్పుడు సాములోరి చేతులనే ఉంటా అనేసి సత్యభామకు చెప్పిందట. ఇది నాకెందుకో చెప్పబుద్ధి అయింది, చెప్పినుల్లా. నా వెనక మరలా గోపురం చుట్టూత చాలా విగ్రహాలు ఉన్నాయి, చూస్తున్నారా అనుల్లా. మీకు ఒక చిన్న ముచ్చట చెప్తా ఈయనుండ్రి. ఇప్పుడు ఇటు బందుకు చూస్తే పాల సముద్రం కోసం అంటే అమృతం కోసము ఇటు బందుకు దేవతామూర్తులు, ఇటు బందుకేమో రాక్షసులు వాసుకి అనే పామును ఇట్లా తాడు లెక్క వేసుకొని ఇది నాకంటూ అని ఇటు రాక్షసులు ఇటు దేవుళ్ళు కొట్లాడిల్లు కదా. అలాంటి బొమ్మలు కూడా ఉన్నాయి చూడండి ఇటు బందుకు చూస్తే. నాకు చాలా మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే పాత గుళ్ళు అంటే నాకు చాలా ఇష్టము. అంటే మన భక్తి భాస్కర ఛానల్లో పాత గుళ్ళ చరిత్రలు, కొత్త గుళ్ళ చరిత్రలు మనం తీసుకొస్తా ఉంటాం కదా. అసొంటప్పుడు గిసొంటి పాత గుళ్ళే చూస్తే నాకైతే చిన్న సంబరం అనిపించదు తెలుసా. ఈయనే ఉండబుద్ధి అవుతుంది, మా కెమెరా అన్న ఎంత బతిలాడినా కూడా నాకు అసలు ఆఫీస్కే పోబుద్ధి కాదు. ఎందుకంటే పాత గుళ్ళల్లో అదేదో తెలియని ఆనందముల్లా, అంటే ఈ గోడలు చూసినా కానీ, ఈ గచ్చు చూసినా కానీ, ఆ దేవతలను చూసినా, ఇట్లా స్తంభాలు ఉంటాయి కదా అవి చూసినా కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అసలు ఏ మల్లర్లు ఉన్నా కూడా ఈడికి వచ్చినాక నేను నిమ్మలమైతే తెలుసా అనుల్లా. ఒక్కసారి సమయం చూసుకొని రాన్రి, మంచిగా మొక్కుకోన్రి. పబ్లిక్ ఇందాక చెప్పిన కదా, మంచిగా శివయ్య దగ్గరికి ఉన్న ఆంజనేయ స్వామి గుడి కూడా చూపిస్తా, గట్లనే కోనేరు పైన ఈ 2 గుళ్ళు ఉన్నాయని చెప్పిన కదా ఇందాక, చూపిస్తా పాంబిగో ఇక్కడనే బందుకే. మీకు ముందుగానైతే కోనేరు చూపిస్తా, కోనేరు తర్వాత మంచిగా ఇంకా మిగతా 2 ఆలయాలు ఉన్నాయి కదా నుల్లా, శివయ్యదున్ను ఆంజనేయ స్వామిది, అవి కూడా మొక్కుకుందాం. పబ్లిక్ కోనేరు చూపిస్తా అన్న కదా, ఇగో చూడుండ్రి ఎంత పెద్ద కోనేరో. మంచిగా ఇంట్లో ఫుల్ తాబేళ్ళు ఉన్నాయి, పెద్ద పెద్ద చేపలు కూడా ఉన్నాయి ఉల్లా. అవి అక్కడ కనబడుతున్నాయా అంటే ఇప్పుడు కొద్దిగా నీరెండ అంటే ఎండపూట ఉన్నది కాబట్టి ఎక్కువ కనబడతలేదు.
ఈ జాలి కట్టింది కాబట్టి కనబడతలేదు, ఇలా జాలి లేకుంటే మంచిగా కనబడుతుంది. కానీ మనం సూర్యునికైతే మంచిగా కనబడుతుంది. ఇక్కడ దగ్గరుండి చూస్తాం కాబట్టి పెద్ద పెద్ద చేపలు, ఫుల్ తాబెళ్ళు ఉన్నాయి, ఇలా మస్తుగా ఉన్నాయి. పబ్లిక్ కోనేరు చూపించిన కదా, మంచిగా తాబేళ్ళు ఉన్నాయి, చిన్న చిన్న చేపలు ఉన్నాయి, పెద్ద పెద్ద చేపలు కూడా ఉన్నాయి, మస్తు అనిపిస్తుంది. కోనేరు పైనే మన బాల హనుమాన్ గుడును శివయ్య గుడి కూడా ఉన్నాయి అని చూపించిన కదా. ఇప్పుడైతే బాల హనుమాన్ని మంచిగా మొక్కుకుందాం. ఇక్కడ గంట కూడా ఉన్నది, గంట కూడా కొడదాం. ఎంత ముద్దుగా ఉన్నాడు మన బాల హనుమాను. ఇట్లా చిన్న పిల్లలు కదా, ముద్దు ముద్దుగా మంచిగా ముద్దు వచ్చినట్టు ముద్దుగా ఉన్నాడు మన హనుమయ్య. ఇక్కడ కూడా మంచిగా పూజలు చేస్తున్నారు మంచిగా. ఇక్కడ హారతి కూడా మంచిగా ఇస్తారు. హారతి కోసం అన్న ఇక్కడ పబ్లిక్ వస్తారట. మంచిగా పూలమాల వేసుకొని ఎంత ముద్దుగా కానొస్తున్నాడు మన బాల హనుమాన్. పక్కకు మంచిగా గద కూడా ఉన్నది, ఎంత ముద్దుగా ఉన్నదో గద కూడా. ఇప్పుడైతే శివయ్య దగ్గరికి మళ్ళీ మొక్కుకుందాం పాండిగా. మళ్ళీ అంటన్నా అయ్యో ఒక్కటే పారి కదా నువ్వు, అయ్యో మర్చిపోయినా. మంచిగా హనుమయ్యని మొక్కుకున్నాం కదా, ఇప్పుడు శివయ్య దగ్గరికి మంచిగా మొక్కుకుందాం ఇక. ఇక్కడ మంచిగా నందిని కూడా పెట్టిండ్రు. మనకేం కోరికలున్నా నందికి చెప్తే నంది పోయి శివయ్యకి చెప్తాడు. ఏమన్నా కోరికలున్నా ఇక్కడికి వచ్చి నంది చెవులో చెప్పుంది. నేను కూడా కోరిక కోరుకుంటా. బాల హనుమాన్ ఇందాక చూపించిన కదా నుల్లా, ఆ గుడి బందుకే మనకు మంచిగా శివయ్యది గుడి ఉన్నది, శివయ్య గుడి కూడా ఉన్నది. మంచి ఇక్కడ కూడా నిత్యం పూజలు జరుగుతాయి. ఎవరు వచ్చినా లోపల దాకా వచ్చి కూడా శివయ్యని మంచిగా దర్శనం చేసుకోవచ్చు. ఒక చెంబడి నీళ్ళతో అభిషేకం చేస్తే పులకరిస్తాడు మన శివయ్య. ఈ శివయ్యని చూసిండ్రు కదా, శివలింగాన్ని ఏ నుండి తీసుకొచ్చిండ్రంటే నర్మదా తీరం నుండి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్టాపన చేసిండ్రు. పబ్లిక్ చూసిండ్రు కదా, శాలివాహన కాలం నాటి కొన్ని వందల ఏండ్ల చరిత్ర ఉన్న స్వయంభుగా వెలిసిన శ్రీ మురళీ మనోహర స్వామి గుడి చరిత్ర కానీ స్వామి చరిత్ర కానీ ఎట్లా అనిపించింది? మంచిగా అనిపించిందా? నాకు కూడా చాలా మంచిగా అనిపించింది. ఒక్కపారి సమయం చూసుకొని మంచి ఈ గుడికి రాని ఇక్కడ మంచిగా అనిపిస్తుంది. ఒక పిక్నిక్ అంటాం కదా వల్ల అట్లా పోయిన ఫీలింగ్ కూడా ఉంటుంది. ఇక రాని ఒక్కపారి వచ్చి మంచిగా దర్శనం చేసుకొని ఇక్కడ వంట వార్పు అన్నీ తెచ్చుకొని ఇక్కడ భోజనాలు కూడా వేయచ్చు. చాలా విశాలంగా ఉన్నది. ఇగో మీరు ఒక పని చేసి పెట్టుండ్రి, పొలిటెంట్ మీడియా భక్తి భాస్కర్ చూస్తున్న వాళ్ళు చూస్తూనే ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. గుళ్ళె గంట కొట్టినట్టు గంట కూడా కొట్టుండ్రే. ఉంటా మరి. శనార్థి.